అహ్మదాబాదులో జరిగిన ఫ్లైట్ క్రాష్ నిజంగా దురదృష్టం. 265 మంది ప్రాణాలు ఒక్కసారిగా కొన్ని క్షణాలలో గాలిలో కలిసిపోయాయి. ఊహకందని విషాదం. 265 మంది ప్రాణాలకి ఒకేసారి ఒక క్షణంలో ముహూర్తం పెట్టిన పరమేశ్వరుడికి ఎందుకలా చేశాడో ఆ తండ్రి గారికి తెలియాలి. దీనికి బాధ్యులు ఎవరు? ఇండియన్ ఎయిర్వేస్ వాళ్ళ, టెక్నికల్ టీమా? ఎవరిది బాధ్యత? ఎవరిది కాదు, పూర్తిగా పరమేశ్వరుడిది. అందుకే ప్రతి క్షణం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆయన నిర్ణయానికి తిరుగులేదన్న విషయం మరోసారి నిజమైంది. తండ్రి గారి నిర్ణయం ఎలా ఉంటుందంటే, కళ్ళు మూసుకుని ఈ ప్రపంచాన్ని చూడగలిగిన వాడు, పెదవి విప్పకుండా సమస్త సృష్టిని శాసించగలిగిన వాడు, చెవులతో నిమిత్తం లేకుండా సృష్టి స్థితి లయ గతులను నిర్దేశించగలిగిన వాడు పరమేశ్వరుడు. ఆయన ఆధిపత్యానికి ఎదురులేదు, ఆయన శాసనానికి తిరుగులేదు. మౌనంగా తల వంచి కళ్ళమ్మడ నీడు పెట్టుకోవడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. కానీ ఒక్కటి వాస్తవం, సర్వేశ్వరాయ విద్మహే శూలహస్తాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఓం నమః శివాయ. ఓం శాంతి.